పర్యావరణ పరిరక్షణకు సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో చైత్ర చారిటబుల్ సొసైటీ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన 10,000 సీడ్ బాల్ సారీ కార్యక్రమం ఆదివారం కాకినాడలోని చైత్ర చిల్డ్రన్ హోం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ రంగాల ప్రతినిధులు, చైత్ర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సీడ్ బాల్ సారీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి వర్గం భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు. చెట్ల పెంపకం, అటవీ విస్తరణ పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ వంటి వినూత్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. చైత్ర చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ ఒక సీడ్ బాల్, ఒక చెట్టు, ఒక పచ్చని భవిష్యత్తు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు, చైత్ర సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తయారు చేసిన 10,000 సీడ్ బాల్స్ ను వర్షాకాలానికి అనుగుణంగా ఉపయోగించుకుని అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఖాళీ భూములు తదితర అనువైన ప్రదేశాలు విస్తరించి పచ్చదనాన్ని పెంపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యానికి మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. వాలంటీర్స్, అలాగే చైత్ర చారిటబుల్ సొసైటీ వారు రన్ చేస్తున్న స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా యాక్టివ్గా సీడ్ బాల్స్ ప్రిపరేషన్తో పాటు ప్రజల్లో ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు మరింతగా వెళ్ళటం కోసం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. చాలా ప్లెజెంట్గా చేశారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ మాన్సూన్ అన్నది ప్లాంటింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున టేకప్ చేసే సీజన్. సో ఇలాంటి సీజన్లో పిల్లలందరూ కూడా ముందుకు రావడం, ఈ చారిటబుల్ సొసైటీ కూడా వారందరినీ ఒక చోటకి చేర్చి ఇలాంటి యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరింతగా ఇలాంటి సొసైటీకి ఎన్వైర్న్మెంట్ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాం. పెరుగుతున్న పాపులేషన్తో పాటు మనం ఈ ట్రీస్ అన్నది కూడా కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా చెట్లన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసి రాబోయే జనరేషన్స్కి ఒక మంచి ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి ఒక మంచి వాతావరణం కలగజేయాలన్నా సరే ట్రీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందులోనే భాగంగానే ఈరోజు మన చైత్ర రవి గారు ఈ 10,000 సీడ్స్ బాల్స్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేశారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే చైత్ర ట్రస్ట్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ డ్రైవ్లో భాగంగా ఈ సీడ్స్ని రెడీ చేసి ఇచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రీస్ అన్న లోపించాయో అక్కడ డ్రోన్స్ ద్వారాగా లేదంటే అదర్ మీన్స్ ద్వారాగా ఈ సీడ్ బాల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుందంటే రాబోయే రోజుల్లో మనకి పచ్చనైన వాతావరణం ఉండాలని చెప్పేసి. సో లెట్స్ ఎంకరేజ్ చైత్ర చారిటబుల్ ట్రస్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళి ఒక మొక్కను నాటడం కానీ లేదంటే సీడ్స్ వేయడం చేయాలి. బికాస్ దిస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనం వెళ్ళి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాదు, వీ షుడ్ ఓన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ రవి గారు, మంచి ఇనిషియేటివ్ చేస్తారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాం. మరింత మంచి కార్యక్రమాలు అందరూ కూడా చూశారు కదా, మీ అందరూ కూడా ఒక స్మైల్తో ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాతావరణం బాగుంటుందో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా హ్యాపీనెస్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఎవ్రీవన్ స్మైలింగ్ విత్ హియర్. ఐ విష్ ఎవ్రీవన్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అయినా ప్రతిరోజుకి మన మీద అందుకే ఈరోజు చైత్ర చారిటబుల్ సొసైటీలో ఆధ్వర్యంలో జరుగుతున్న 10,000 సీడ్ బాల్స్ ప్రిపరేషన్ డ్రైవ్ కేవలం ఒక కార్యక్రమం కాదు, భూమి తల్లికి మనం చెబుతున్న ధన్యవాదములు అనే చిన్న కానుక. ఈరోజు మనం చేసిన ప్రతి ఒక్కరి సీడ్ బాల్ ఒక పెద్ద చెట్టుగా మారి ఒక పక్షికి గూడు కావచ్చు, ఒక చిన్నారికి స్వచ్ఛమైన గాలిని అందించవచ్చు, ఒక ప్రయాణికుడికి విశ్రాంతి ఇవ్వచ్చు.